Hello guys, welcome to Talkies Today channel. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు మనం యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా అలాగే వర్స్టల్ యాక్ట్రెస్ ఐశ్వర్య రాజేష్ కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ మఫ్టీ పోలీస్ రివ్యూ ఎలా ఉందనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఈ సినిమా ఈ ఇయర్లోనే థియేటర్స్లోకి వచ్చి ప్రస్తుతం ఆహా అలాగే సన్నెక్స్టీలోకి ఓటీటీలోకి వచ్చింది. మరి ఈ మర్డర్ మిస్టరీ ఎలా ఉందనేది ఈ వీడియోలో మనం చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకా స్టోరీలోకి వెళ్తే ఒక విలాసవంతమైన అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ప్రముఖ రచయిత జేబా అర్ధరాత్రి పూట అనుమానాస్పద స్థితిలో హత్యకు గురవుతాడు. ఈ మర్డర్ మిస్టరీని ఛేదించడానికి సీనియర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మగుడపాటి అర్జున్ సర్జా రంగంలోకి దిగుతాడు. విచారణలో భాగంగా ఆ అపార్ట్మెంట్లోని నివాసితుల వెనుక ఉన్న చీకటి రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉంటాయి. అసలు జయబాని చంపింది ఎవరు, ఇందిట్లో మీరా పాత్ర ఏంటి, చివరికి మగుడపాటి ఈ కేసుని ఎలా డీల్ చేశాడు అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పోలీస్ ఆఫీసర్ పాత్రలంటే అర్జున్కి వెనతో పెట్టిన విద్య అని చెప్పచ్చు. ఈ సినిమాలో కూడా తన మార్క్ మేనరిజమ్స్ అలాగే తన గంభీరమైన నటనతో మగుడపాటి క్యారెక్టర్కి ఆయన న్యాయం చేశారు. ఇక హీరోయిన్గా ఐశ్వర్య రాజేష్ ఎప్పట్లాగే సహజమైన నటనతో ఆకట్టుకుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్లో ఆమె యాక్టింగ్ చాలా బాగుంది. ఇక సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ట్విస్ట్లు అలాగే ఇన్వెస్టిగేషన్ పార్ట్ అంతా కొంచెం ఇంట్రెస్ట్గానే అనిపిస్తుంది. ఇక సినిమాలో ఒక వ్యాధికి గురైన బాధితురాలైన ఒక చిన్నారి చుట్టూ జరిగే ఈ స్టోరీ మనసుకు కొంచెం హత్తుకుంటుంది. ఇది మామూలు క్రైమ్ థ్రిల్లర్ కంటే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఈ సినిమా మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా స్క్రీన్ ప్లే చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్స్ అయితే బాగా బోరు కొట్టించే అవకాశం కూడా ఉంది. ఇక ఒక హత్య, రెగ్యులర్గా ఒక ఆఫీసర్ ఎంట్రీ, అనుమానితులు, ఇదంతా మనం చాలా సినిమాల్లో చూసిన రొటీన్ ఫార్మాట్లోనే ఈ సినిమా కూడా ఉంటుంది. సో స్టోరీలో ఎక్కడ కొత్తదనం కనిపించదు. ఇక పాటలు అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు. అలాగే కొన్ని యాక్షన్ సీన్స్, విలన్ని గాల్లో లేపి ఎగరేస్తనడం, ఇలాంటి సీన్స్ కొంచెం అతిగా అనిపిస్తాయి. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. అపార్ట్మెంట్ లోపల ఉండే ఆ సస్పెన్స్ మూడ్ని కెమెరా వర్క్ చాలా బాగా క్వారీ చేసింది. ఇక ఎడిటింగ్, సినిమాలో చాలా సీన్స్ ట్రిమ్ చేయొచ్చు. ఎడిటింగ్ కొంచెం బెటర్గా ఉండుంటే బాగుండేది అనిపించింది. ఇక డైరెక్టర్ దినేష్ విషయానికి వస్తే ఒక మంచి మర్డర్ మిస్టరీని ఆయన డీల్ చేశారు, కానీ స్క్రీన్ ప్లే మీద ఇంకొంచెం ఫోకస్ పెట్టుంటే బాగుండేదన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ మఫ్టీ పోలీస్ అనేది ఒక వన్ టైం వాచ్ థ్రిల్లర్ అని చెప్పచ్చు. మీరు కనుక క్రైమ్ మిస్టరీని బాగా ఇష్టపడితే, అర్జున్ గారి పోలీస్ ఇన్వెస్టిగేషన్ చూడాలనుకుంటే ఈ సినిమాని టైంపాస్కి ఒకసారి ట్రై చేయొచ్చు. మరీ ఎక్కువగా అంచనాలు పెట్టుకోకుండా చూస్తే ఒక వన్ టైం వాచబుల్గా డీసెంట్ వాచ్ అనిపిస్తుంది. ఈ సినిమాకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది ఇవాల్టి వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.